వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నోట్ల రద్దు తర్వాత బడ్జెట్ రూపంలో మోదీ సర్కారుకు మరో షాక్ తగులుతుందా? వస్తున్న ఆదాయానికి గండిపడిన తర్వాత అభివృద్ధికి సంక్షేమానికి జైట్లీ కత్తెర్లు వేస్తారా? జీఎస్టీ త్వరలోనే అమలవుతుంది కాబట్టి డబ్బులు పిండుకోవడానికి పరోక్ష పన్నులు పెంచడం కూడా కష్టమే. అందుకే ట్యాక్స్ మినహాయింపులు పెంచేసి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇవ్వడానికి మాత్రమే జైట్లీ పరిమితం కానున్నారా? బ్లాక్ బస్టర్ బడ్జెట్ తీసుకొస్తామన్న జోష్లో ఉన్న అరుణ్ జైట్లీ నిజంగా అద్భుతాలు చేద్దామనుకున్న పరిస్థితులు ఆయనకు అంత అనుకూలంగా లేవు. నోట్ల రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను అచేతనం చేసిన మోదీ మాయా మసీంద్రలా ఏదో చేసేద్దామని ఆర్థిక వ్యవస్థకు కొన్ని ప్రతికూలతలున్నాయి. నోటుపోటుతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. జనం తమ డబ్బును జేబుల్లోంచి తీయకపోతే ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. ప్రస్తుతం జరుగుతోంది ఇదే. ఈ నగదు కష్టాలు మే నెల దాకా కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఈ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే రోడ్లు, నౌకాశ్రయాలు, రైల్వేలపై ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం జోరుగా ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో తెలియదు. కానీ ఖచ్చితంగా చేయాల్సిన ఖర్చులు మాత్రం రూపాయిలో 60 పైసలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం ఖర్చులో 30% అప్పులపై వడ్డీకే పోతుంది. 15% రక్షణ రంగ కేటాయింపులు తప్పవు. మరో 15% సొమ్ము ఆహార, ఇంధన సబ్సిడీలకు, పేదలకు చెల్లించక తప్పదు. ఇలా 60% తప్పనిసరి ఖర్చులు పోను, మిగతా సొమ్ములో జీతాలకు, ఇతరతర ఖర్చులకు మరికొంత పోతుంది. ఇక మిగిలిన దాంట్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇందుకు డబ్బులు కావాలి. ఆ డబ్బులపైనే ఇప్పుడు స్పష్టత లేదు. నవంబర్, డిసెంబర్లో బిజినెస్ డీలా పడి భారత్ బంద్ అయింది. దీనికి తోడు బడ్జెట్ ఒక నెల ముందుకు జరుగుతోంది. పోనీ ప్రజలపై పన్నులు వాత పెడదామా అంటే అది కూడా కష్టమే. అసలే ఇది 5 రాష్ట్రాల ఎన్నికల సమయం. బడ్జెట్లో వాతలు పెట్టకుండా వరాలే కురిపించాలి. పైగా జూలై నుంచి జీఎస్టీ అమలు చేస్తామంటున్నారు. ఈ లెక్కను చూసినా ఈ బడ్జెట్లో పరోక్ష పన్నుల రేట్లు పెంచడం సాధ్యం కాదు. అంటే సర్వీస్ ట్యాక్సులు, ఎక్సైజ్ సుంకాలు, కస్టమ్స్ సుంకాలు వంటివి పెంచడానికి ఛాన్స్ లేదు. అందువల్ల గల్లా పెట్టి నిండటానికి చాలా సమస్యలున్నాయి. వీటన్నిటి ఫలితంగా జీడీపీ వృద్ధి రేటు 6.8% పడిపోవచ్చని బ్లూంబర్గ్ సర్వే చెబుతోంది. ఆర్థిక వ్యవస్థ ఇంతలా అతలకుతలం కావడానికి మూల కారణం నోట్ల రద్దు. 1500 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ఆ తప్పును ఒక్కసారిగా మార్చేయాలనుకుంటోంది. అందుకే ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ను పెంచాలనుకుంటున్నారు. మామూలుగా అయితే 10,000, 20,000 పెంచుతారు. కానీ 1,00,000 పెంచేస్తే అది సంచలనమే అవుతుంది. జైట్లీ బడ్జెట్లో ధమాకాలుంటాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విశాఖ సిఐఏ సదస్సులో చూచాయిగా చెప్పారు. ఇలాంటి సంచలనమేదో చేసి బడ్జెట్ బాగుందని చెప్పుకోవడానికి జైట్లీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. The entire money should come into system and everybody should come into tax net. If everybody comes to tax net, then the interest rates will come down. I hope that my friend Mr. Arun Jaitley will do some more in the coming budget. I don't want to discuss it because budget is going to come. It's coming on 1st February. మరోవైపు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు జైట్లీ షాక్ ఇస్తారని భావిస్తున్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కాల వ్యవధిని ఇప్పుడున్న ఏడాది నుంచి 3 ఏళ్లకు పెంచుతారని చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే స్టాక్ మార్కెట్లు కడతొప్పుతాయి. రూపాయి బలహీనపడ్డానికి కారణం జైట్లీ నిర్ణయం అవుతుంది. ఇక రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్లో కలిసిపోతుంది. ఈసారి రైల్వే ఛార్జీల పెంపుదల దిశగా జైట్లీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. మొత్తం మీద అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ మాత్రం వాస్తవాలకు దూరంగా ఉండబోతుందన్న దృశ్యం మాత్రం కనిపిస్తోంది. ఆల్రైట్, బడ్జెట్ ఎలా ఉండబోతోంది? TV9 స్టూడియోలో ఉన్నారు TV9 బిజినెస్ ఎడిటర్ DG సుకుమార్, ది సేమ్ టైం బిజినెస్ అనలిస్ట్ పాపారావు. ఇద్దరితోనూ మాట్లాడదాం. బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. అండ్ సుకుమార్ గారు, బిగ్ సబ్జెక్ట్. ఐ హ్యావ్ ఎ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా డైరెక్ట్ ట్యాక్సెస్లో కొద్దిగా మార్పులు వచ్చినప్పటికి కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఎక్కడ ఛాన్స్ లేకుండా మనకి GST కానివ్వండి, రాబోయే రోజుల్లో ఈవెన్ క్యాబినెట్ ఆమోదానికి కూడా వెళ్ళిన ఫైనాన్షియల్ ఇయర్ షిఫ్టింగ్, అంటే మార్చి 31వ తారీఖు ఏదైతే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉందో దీన్ని డిసెంబర్ 31కి పుష్ చేస్తామని చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తే ఈ బడ్జెట్ ఇందాక వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు ఏదో అందులో ధమాకాలే ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనిపించడం లేదండి. ఎందుకంటే ఒకవైపు డిమానిటైజేషన్ వల్ల వచ్చిన ఇబ్బందులు, ఒకప్పుడు ఏమనుకున్నారు, డిమానిటైజేషన్ చేసిన వెంటనే ఎప్పుడైతే మనకి బ్లాక్ మనీ అంతా కట్టెడ్ అవుతుందో ఆ కట్టెడ్ అయిన వెంటనే ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా పూర్ పీపుల్కి, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి వస్తుందని అనుకున్నారు. అందుకు భిన్నంగా ఎప్పుడైతే జరిగిందో
ఇంకా లంచాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఎక్కడ మనకి దాని మీద కంట్రోల్ రాలేదు. అంటే బ్రైబ్ విషయంలో కానీ ఎక్కడ అవినీతి విషయంలో కానీ ఎక్కడ కంట్రోల్ రాలేదు. సో ఆ కంట్రోల్ రాకుండా కామన్ మ్యాన్కి బడ్జెట్ ద్వారా మాత్రమే న్యాయం చేస్తారని నేను మాత్రం అనుకోవడం లేదు. ఇంకోవైపు స్టాక్ మార్కెట్లు, ముఖ్యంగా మనం స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్లన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మనకి ఆల్మోస్ట్ డౌ జోన్స్ చూస్తే 20,000 దాటి చాలా పీక్స్లో ట్రేడ్ అవుతుంది. చైనా ఒకవైపు అమెరికా మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది చైనా సీ విషయంలో అనేది కొత్తగా న్యూస్ వస్తుంది. ఇవన్నీ చూసిన అంతర్జాతీయ మార్కెట్లు బాగాలేదు. ఇలాంటి టైంలో మన మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇప్పుడు ఏదైతే ఒక సంవత్సరం పాటు స్టాక్ హోల్డ్ చేస్తే దానికి ట్యాక్స్ 0 ఉందో దాన్ని 3 సంవత్సరాలకు పెంచడమో లేకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మళ్ళీ అప్లై చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం స్టాక్ మార్కెట్లు కుప్పగొలుతాయి. ఓకే, బాబారావు గారు 7.5% జీడిపిని అజ్యూమ్ చేసుకుని ఒకవేళ నెంబర్స్ పెట్టే పరిస్థితి ఉందా నిజంగానే డిమానిటైజేషన్ నేపథ్యంలో? అలా లేని పక్షంలో బడ్జెట్ ఎలా ప్రజెంట్ చేసే ఛాన్స్ ఉందనుకుంటున్నారు? అంటే లాస్ట్ ఇయర్ 7.8% ఇది అంచనా. అయితే ఈ ఇయర్కి అది 7.6 అది 7.6% అంచనా. అయితే ఈ సంవత్సరం అది 6.8కే పరిమితం అవుద్ది. ఎందుకంటే డిమానిటైజేషన్ తర్వాత జీడిపి తగ్గింది, గ్రోత్ రేట్ తగ్గింది, ప్లస్ ఇతర అన్ని సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి పెరగదు ఇక అనేది బడ్జెట్. అది జీడిపి సంవత్సరం పెరగదని. కాబట్టి ఏంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి సంక్షేమ పథకాల మీద కానీ లేకపోతే ఇతర ప్రజాకర్షక పథకాలను ఏదైనా అనండి దాని మీద ఖర్చు పెట్టే అవకాశం తక్కువ. అసలు మామూలుగానే ఉన్న పరిస్థితి ఏంటంటే మనకి వచ్చినటువంటి ఆదాయం 10 రూపాయల్లో ప్రభుత్వానికి కేవలం 9 రూపాయలు మాత్రమే బడ్జెట్లో ఖర్చు పెట్టడానికి వీలుంది. కేవలం 1 రూపాయి మాత్రమే బడ్జెట్లో ఖర్చు పెట్టడానికి వీలుంది. ఎందుకంటే 9 రూపాయలు మనం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి ప్లస్ సబ్సిడీలకు వ్యతిరేకం కాదు నేను కానీ చెప్తున్నా, సబ్సిడీలకి ప్లస్ ఉద్యోగుల వేతనాలకి దీనికి అంతటికి ఖర్చు అవుతుంది. అందుకని ఏంటంటే ఇంత 1 రూపీ మీరు ఖర్చు పెట్టడానికి మీకు వెసులుబాటు మాత్రమే ఉన్నప్పుడు బడ్జెట్లో ఆకాశం ఊడిపడుద్దని బడ్జెట్లో ఏదో విప్లవాలు జరుగుతాయని అనుకోవటం భ్రమ. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే ఈ కాగితం పులుల్లాగా కాగితం మీద పెద్ద పెద్ద మాటలు ఆడంబరంగా మోడీ గారి ఉపన్యాసాలు ఉంటాయి కదా సాధారణంగా, అది ఆడంబరంగా ఉంటుంది తప్పితే నిజానికి బడ్జెట్లో పస ఉండే అవకాశం తక్కువ. ఒకవేళ అలా ఉండాలంటే పస బడ్జెట్లో కేటాయింపుల పద్ధతి మొత్తం మారాలి. ఎట్లా మారాలి? మీరు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నటువంటి 5,60,000 70,000 కోట్ల రూపాయల సబ్సిడీలని ఆపేసి రాయితీలను ఆపి వాళ్ళ దగ్గర వసూలు చేయగలిగితే అప్పుడు మీరు ప్రజా సంక్షేమ పథకాలు మెజారిటీ ప్రజలు మీరు కోరుకుంటున్నటువంటి యూపీ ఎలక్షన్లో పంజాబ్ ఎలక్షన్లో వీటి కోసం కూడా మీరు యాస్పైర్ చేయడానికి అవకాశాలు ఉండే బడ్జెట్ వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్ సెక్టర్కి వ్యతిరేకంగా వెళ్ళి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. పైగా ఈ బడ్జెట్లో వెల్త్ ట్యాక్స్ని తగ్గించే అవకాశం ఉంది. 9%, అది మామూలుగా ఇంతకుముందు 30% ఉంది, అది 25% చేస్తాం 4 ఏళ్లలో అనేది ఒక ప్రణాళిక ఉంది. అయితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఇండియాలో 23%. పేరుకి 30% కానీ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అంటే వీళ్ళకి ట్యాక్స్ హాలిడేస్ ఉన్నాయి, రకరకాల కన్సెషన్స్ ఉన్నాయి ఈ కార్పొరేట్ సెక్టర్కి, అన్నీ కలిపి 23% వస్తుంది. అసలు ప్రపంచంలో యావరేజ్ జనరల్గా 25% చైనాలో ఉందని అక్కడ దేవాలని అంటున్నారు. ఆల్రెడీ కడుతుంది 23%. దాన్ని సిఐ అయితే అడగటం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అడగటం ఏంటంటే 18% కావాలని. సరే ఈ రకంగా ఆదాయం రాకుండా పోయి పైగా వాళ్ళకి అన్నీ వదులుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇక ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఇన్ని కారణాల దృష్ట్యా ఎంత ఉంటుంది డబ్బు అల్టిమేట్గా. నా ప్రశ్న కూడా అదే, డిమానిటైజేషన్ రద్దుతోటి ఎటువంటి ప్రయోజనాలు వనగూడని నేపథ్యంలో, గ్రోత్ ఆగిపోయిన నేపథ్యంలో ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజల్ని సాటిస్ఫై చేసే విషయంలో కానీ ఎలాంటి పథకాలని బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది? అంటే ఒకటి దీనిలో మీరు అడిగింది నాకు అర్థమైంది. ఇంత జరిగింది కదా, డిమానిటైజేషన్ చేశారు, ఎఫెక్ట్ పడింది పబ్లిక్ మీద, నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ప్లీజ్ చేయాలి, ఎలక్షన్లు ఉన్నాయి పైగా రేపు. వీటన్నిటి నేపథ్యంలో జనాల్ని కొంచెం బుజ్జగించి లాలించడానికి ఏం చేయాలి, ఉన్న పరిమితుల్లోనే ఏం చేయాలనేది ఆలోచన వస్తే దానికి బహుశా వీళ్ళు నేను ఇందాక అన్నాను కదా, అది కొంచెం ఇంపాక్ట్ డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం ట్రై చేస్తారు. మోడీ గారికి మామూలుగానే ఉంది డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం ట్రై చేయటం స్పీచ్ల్లో. దానిలో డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం అంటే ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో ప్రపోజల్ నడుస్తుంది మార్కెట్లో, యూబీఐ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది రేపు పొద్దున ఎకనామిక్ సర్వేలోనే జనవరి 31వ తారీఖున దాన్ని ప్రకటిస్తారనేది ఒకటి వస్తుంది. యూబీఐ అంటే ఏమీ లేదు, అంతకుముందు క్యాష్ ట్రాన్స్ఫర్ అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు యూబీఐ అంటున్నారు. నగదు బదిలీ అని ప్రపంచ బ్యాంక్ ఆర్డర్ల మేరకు జరిగేది. సరే నగదు బదిలీని మార్చేసి ఇప్పుడు యూబీఐ అని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే సార్వజనీన కనీస ఆదాయం. అందరికీ మీరు చెప్పేది ఏంటి? నిరుద్యోగ యువతకి 1,500 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నట్టుగా దేశవ్యాప్తంగా అమలు చేయడం కానీ బీపీఎల్ లిమిట్ కానీ యూనివర్సల్ గా ఒకవేళ కేవలం పేరుకే పరిమితమైతే, పేపర్కే పరిమితమైతే యువత చొక్కా పట్టుకునే అవకాశం ఉంటుంది కదా, ప్రతిసారి జరుగుతుంది కదా. అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ వీళ్ళు డబ్బులు చూసుకొని చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటో చూసుకొని చేయాలి. కానీ ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ మీరు డిక్లేర్ చేయడానికి ఉన్నటువంటి
ఆటంకాలు ఇప్పుడు డబ్బులు సరిపోవు. ఒకటి దాన్ని తెచ్చేటట్టయితే 3.5 లక్షల కోట్లు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అని అంచనా. ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్న సబ్సిడీలు అయితే మొత్తం కలిపి 2.3 లేకపోతే 2.5 లక్షల కోట్ల వరకే ఉన్నాయి. ఇంకా పెంచుకుంటారా సబ్సిడీల భారం అనేది వీళ్ళు ఒక డైలమా, ఇంకేం చేస్తారనేది. కాబట్టి ఇప్పుడు 1500 ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళ వికలాంగులకి ఇచ్చి ఇంకో వాళ్ళకి 2000 అట్లా ఉండదు. యూబీఐ కనుక వస్తే బీపీఎల్ ఫ్యామిలీస్ అన్నిటికీ ఈ దేశానికి ఉన్న పరిమితిలో అన్నిటికీ యూనిఫామ్గా ఒకే అమౌంట్ తలవారి అదే తలకింతని వాళ్ళని అది ఉంది. అదేంటంటే అది కొంచెం చూడగానే ఏంటంటే ఈ సబ్సిడీలు అప్పుడేమవుద్ది, మీకు బియ్యం పోతాయి, కిరోసిన్ పోద్ది, పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద సబ్సిడీలు పోతాయని లేవు అసలు, అవి కూడా ఉన్నాయని చెప్పి పోతాయి అంటారు. ఇంకా ఫెర్టిలైజర్స్ మీద ఎన్ని తీసేసి అది ఇవ్వగలరు మీకు. అది ఆకర్షణీయంగా ఎక్కడ ఉండే అవకాశం ఎక్కడ ఉందంటే డబ్బులు ఇస్తున్నారనేసరికి జనాలకి ఏంటంటే జనాల మీద మోడీ గారు ఎప్పుడు ఎటుకుడి బడ్జెట్లో ఏదో డబ్బులు అయిపోతున్నారనే ఉంది కదా, జనాల్లో స్ప్రెడ్ అయ్యేది ఎలా అవుతుందంటే మోడీ చెప్పినట్టు బ్యాంకులో డబ్బులు వేస్తున్నాడు అనేది వచ్చింది అనుకోండి, అది అట్లా ప్రజాకర్షకం అవటం తప్పితే ఇన్ఫాక్ట్ కోల్పోయేవి చాలా ఉంటాయి. ప్రజలు ఆల్రెడీ కోల్పోయే బియ్యం మీద కోల్పోయే సబ్సిడీలు, లేకపోతే పెట్రోల్ మీద వచ్చే కాస్త కూస్తే ఏదో రాయితీలు అని చెబుతున్నాయి, ప్లస్ ఫెర్టిలైజర్ల మీద ఇవన్నీ పోయి రేపొద్దున తెలుస్తుంది సెగ జనానికి. ఆ లోపు ప్రభుత్వం పరిపూర్తి చేసేసుకుంటుంది, గెలవటం ఎలక్షన్ల పని అయిపోతుంది కదా, తర్వాత చూసుకుంటారు. రోహిత్ కుమార్ గారు, మోదీ డిమానిటైజేషన్ సందర్భంగా బంగారం గురించి, రియల్ ఎస్టేట్ గురించి పదే వ్యాఖ్యలు చేయడం మనం అంతా చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్లో బంగారం జోలికి, రియల్ ఎస్టేట్ జోలికి వెళ్తారా? ఎన్నికల నేపథ్యంలో దాన్ని ముట్టుకోకుండా ఉంటారనుకుంటున్నారు? బంగారం మీద ఆల్రెడీ వ్యాఖ్యల కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉందని అనుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ధైర్యంగా ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఒకప్పుడు వెళ్ళినంత ధీమాగా బంగారం కొనే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఇంకొక వైపు ఏంటంటే ఒకవేళ కొన్నా కూడా అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేసరికి రేపు పొద్దున్న ట్యాక్స్ కాంప్లికేషన్స్ ఎక్కడ వస్తాయని ప్రతి ఒక్కరు ఆలోచించే పరిస్థితి. దాని పక్కకు పెడితే రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ రిపోర్ట్స్ చాలా వరకు వచ్చాయి. కొంతమంది 20% అన్నారు, కొంతమంది 40% అన్నారు. యావరేజ్గా తీసుకున్నా కూడా 30% రియల్ ఎస్టేట్ వాల్యూలో మనకి డ్రాప్ ఉంటుంది, సేల్స్లో డీగ్రోత్ ఉంటుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకప్పుడు ఫస్ట్ హౌస్ కొనాలి అని అనుకునే వాళ్ళు కాకుండా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఒక 25 లక్షల్లో ఒక ఫ్లాట్ కొంటే అది 2-3 సంవత్సరాల్లో 30 లక్షలు 35 లక్షలు అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్గా చాలామంది చూసేవాళ్ళు, ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ. సో వాళ్ళందరినీ ఇప్పుడు ఏమైందంటే డిమానిటైజేషన్ తర్వాత ఆల్మోస్ట్ 90% ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయినాయి. ఏది ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళందరివి ఆల్మోస్ట్ 90% తగ్గిపోయినాయి. సో ఈ బడ్జెట్లో 25 లక్షా 30 లక్షా ఒక కామన్ మ్యాన్ కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళకి ట్యాక్స్ రిబేట్స్ కానివ్వండి, దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్ రిబేట్స్ కానివ్వండి, ఇలాంటి అనౌన్స్మెంట్స్ ఉంటే తప్ప అట్లీస్ట్ ఫస్ట్ హౌస్ కొనుక్కోవాలనే ఆలోచన వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం లేదు. సో బడ్జెట్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ కేస్ అది మిస్ అయితే మాత్రం రియల్ ఎస్టేట్ ఇంతకుముందు అనుకున్నట్టు 1 year స్లంప్ అన్నది కాస్త 2-3 years వరకు డెఫినెట్గా మనకి డౌన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తుంది. పాపారావు గారు, అసలు ఆదాయమే లేనప్పుడు ఖర్చు ఎలా పెడతారు? ఇవన్నీ చేసే అవకాశం ఎక్కడ కనిపిస్తోంది? ముఖ్యంగా బడ్జెట్ అనగానే ఈ సగటు ట్యాక్స్ ప్లేయర్, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు అంటున్నారు అందరూ సిస్టంలోకి వచ్చేసారు, అందరూ సిస్టంలోకి వస్తే ట్యాక్స్ కడతారు, ట్యాక్స్ కట్టినప్పుడు ట్యాక్స్ రేట్లు తగ్గుతాయని అంటున్నారు. కానీ ఈ స్లాబ్లు పెంచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సేవింగ్స్ 1.5 నుంచి 2 చేస్తారా? లేకపోతే ఇప్పుడున్న ఎంప్లాయీస్కి ఇచ్చే ట్యాక్స్ 50,000 వరకు పెంచే అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే 4-5 లక్షలు చేసేసి అలా వాళ్ళని సాటిస్ఫై చేస్తారా? ఈ పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే ఒకటి దానికి చెప్పే ముందు ఈ బంగారం విషయం కూడా కొంత ఏంటంటే బంగారం అని చెప్పింది 100 అంటే దాని డైలమా ఉంది. చట్టం ఏదో తెచ్చారు, గొడవ చేశారు, అందరూ భయపడుతున్నారు. రెండోది రియల్ ఎస్టేట్ గురించి అయితే పెంచక తప్పని ఎంతో కొంత దాన్ని ఎంకరేజ్ చేయక తప్పని పరిస్థితులు అయితే ఉంది గవర్నమెంట్. అయితే ఏంటంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఫైనాన్షియలైజేషన్ వల్ల వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది ఫిజికల్ అసెట్స్ నుంచి దాని మీద దెబ్బతీయటం, డిమానిటైజేషన్ ఒక ఆబ్జెక్టివ్, ఫిజికల్ అసెట్స్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ వైపు మళ్ళించాలని. అందుకని షేర్ మార్కెట్లు ఇప్పుడు ఎఫ్ఐఐలు బయటకు వెళ్ళిపోయినా రీటైల్ ఇన్వెస్టర్స్ తగిలుతున్నారు దానిలో, మ్యూచువల్ ఫండ్స్ అవి పెట్టి. అంటే ఏమవుతుంది, మీకు వాళ్ళ గోల్ సక్సెస్ అయింది. ఫిజికల్ అసెట్స్లో పెట్టడానికి భయపడి రియల్ ఎస్టేట్ గోల్డ్లో షేర్ మార్కెట్లోకి వెళ్ళాలనేది 6%. లిక్విడిటీ ఇష్యూ సాల్వ్ అయిపోతే మళ్ళీ తిరిగి అటే వెళ్తారు కదా, ఆబ్వియస్గా అటే వెళ్తారు. వెళ్తారనేది అది పెరగాలి షేర్ మార్కెట్. అది రియల్ ఎస్టేట్ కనుక గ్రోత్ ఉండి అన్సర్టనిటీ ఇన్ గోల్డ్ తగ్గితే కానీ వెళ్ళరు. ఆ అన్సర్టనిటీలు ఆ ప్రాబ్లమ్స్ అలాగే కంటిన్యూ అయితే కనుక షేర్ మార్కెట్ తప్పితే ఆప్షన్ లేదు ఇన్వెస్ట్ చేయడానికి. అలా వాళ్ళు అనుకున్న గోల్ సాధించారు ఫిజికల్ అసెట్స్ ఇండియన్ సైకాలజీ మీద. రెండోది ఏంటంటే మీరు అడిగిన దీనిలో ఇప్పుడు ఇదంతా జరిగే అవకాశం డబ్బులు లేనప్పుడు ఎక్కడ ఉంది అనేది. డబ్బులు లేనప్పుడు ఎక్కడ ఉంది అనే దగ్గరికి వచ్చేసరికి స్కోప్ మాన్యూరింగ్కి మొదట నేను చెప్పినట్టుగానే స్కోప్ దానిలో పెద్ద అటు ఇటు చేసి ఏదో పెద్ద చాలా చేసేయడానికి స్కోప్ తక్కువ. అంటే అంకెల్ గారడీను ప్రజలకి అంటే జనాలకు పబ్లిక్ కూడా జనరల్గా ఎలా ఉందంటే దేర్ కాన్షియస్ ఆఫ్ దేర్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కనీసం బొటాబొట్టిగా బతికే వాళ్ళకి అవి మాత్రం గ్యారంటీగా ఇట్లాగే ఉండాలనేది ఉంటుంది. కానీ ఏంటంటే చాలామంది ఫుడ్ స్థానంలో ఫుడ్ తీసేసి డబ్బులు ఇవ్వడానికి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. క్యాష్ ట్రాన్స్ఫర్ వద్దు ఫుడ్ విషయంలో, మాకు పీడిఎస్ఏ ఇవ్వండి అని.
కానీ ఇట్లాంటివి కూడా ఏంటంటే ఒక్కసారిగా ఒక మొత్తం కనుక చూపించి బీపీఎల్ ఫ్యామిలీస్కి చేస్తే ఏమవుద్ది, అలాంటి ఉన్న 1% మిగిలిన అదే లేకపోతే 1% ఉన్న కాస్తంత డబ్బుల్లోనే అలాంటివి చేయడానికి ఒక ప్రయత్నం జరుగుద్ది. ఎందుకంటే నేను పదే చెబుతున్నాను, మోడీ గారు నోన్ ఫర్ హిస్టానిక్స్ డ్రామాటిక్స్ తెలుసు అయింది. కాబట్టి ఏంటి బడ్జెట్లో కూడా ప్రతిసారి డ్యామేజ్ చేసుకున్న అలాగే జరిగింది. ఆయనకి ఎలక్షన్లో గెలిచినప్పుడు కూడా అలాగే రాగలిగాడు, దాని ప్రజల ముందు పర్ఫార్మ్డ్ వెల్. దెబ్బ కూడా అలాగే తిన్నాడు డిమానిటైజేషన్. కాబట్టి ఏంటంటే మళ్ళీ అగైన్, ఎందుకంటే బేసిక్గా అది మారదు, అది ట్రై చేస్తారు, కానీ ఏంటంటే కన్సిస్టెంట్గా నెక్స్ట్ ఇయర్ మెయింటైన్ చేయలేదు. ఓకే సుకుమార్ గారు, మీరే ఉంటారు, ఈ సేవింగ్ స్కీమ్ లిమిట్ 1.5 నుంచి 2 చేసే అవకాశం ఉందా? అలాగే ఈ స్లాబ్ ఒక 50,000 అయినా పెంచుతారా, అలాగే ఉంచుతారా? ఎక్స్పెక్టేషన్ ఆల్మోస్ట్ 1.5 lakh to 2 lakhs వరకు కూడా పెరగాలని, ఎగ్జిస్టింగ్ లిమిట్ నుంచి పెరగాలని చూస్తున్నారండి. కాకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఇచ్చినంత మనకి టైం ఏదైతే ఉందంటే, మనకి ముఖ్యంగా ఈ 31st లోపల మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ సేవింగ్ చేయొచ్చు, ఇవన్నీ ఉన్నాయో, ఇలా కాకుండా నిజంగా రియల్ ఎస్టేట్ని కనుక బతికించాలనుకుంటే రియల్ ఎస్టేట్లో ఎవరైనా కొత్తగా ఫస్ట్ హౌస్ కొన్న వాళ్ళకి మరో అడిషనల్గా ఒక 50,000 1 lakh రూపీస్ ట్యాక్స్ రిబేట్స్ ఇట్లాంటివి వస్తే తప్ప ఈ బడ్జెట్ అంత జనరంజకంగా ఉండే అవకాశం లేదు. ఓకే, ఈ స్టాక్ మార్కెట్లో సైతం ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ 1 year నుంచి ఒక 2 years కానీ 3 years కానీ పెంచే ఛాన్స్ ఉందా, లేదంటే వాళ్ళకు సైతం 15% లేకపోతే 20% ఇలా విధించే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా స్టాక్ మార్కెట్ జోలికి అంత ఈజీగా వెళ్ళే అవకాశం లేదండి. ఎందుకంటే ఒకవైపు ఏమో ఎక్కువ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో, రీటైల్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది. సో వన్స్ ఎఫ్ఐఎస్ కనుక వెనక్కి వెళ్తే మళ్ళీ 2-3 సంవత్సరాలు ఇటువైపు వచ్చే అవకాశం లేదు. సో స్టాక్ మార్కెట్స్ జోలికి వెళ్ళి ఏదైనా అన్సర్టైనిటీ క్రియేట్ చేసి నిఫ్టీ ఒక 1000-1500 పాయింట్లు కనుక కరెక్షన్ తీసుకుందనుకోండి, మళ్ళీ అది కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ బడ్జెట్లో అంటే వాళ్ళు చేయాల్సినవన్నీ చేయాలని అనుకున్నవన్నీ వాళ్ళకి కావాల్సినప్పుడు చేసుకుంటూ వెళ్తున్నారు. కేవలం బడ్జెట్ని ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ చేస్తాము అని చెప్పి, ఎస్పెషలీ రైల్వే బడ్జెట్ కూడా దీంట్లో క్లబ్ చేసి చేస్తున్నారు. కాబట్టి ఒక తూతూ మంత్రంగా అందరూ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ నేను అనుకోవడం ఏంటంటే, అరుణ్ జైట్లీ వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్లో బడ్జెట్ ప్రసంగం ముగించి చాలా సాదాసీదాగా బడ్జెట్ని ప్రజెంట్ చేసి, మళ్ళీ జీఎస్టీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ బడ్జెట్ చాలా బాగుంటుందని చెప్పి ఒక 3-4 తాయిలాలు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చేసే అవకాశం తప్ప మేజర్ స్టెప్స్ ఎకనామీని డ్రైవ్ చేసే విషయంలో కానీ, డిమానిటైజేషన్ వల్ల వచ్చిన ఇబ్బందులను అడ్రస్ చేసే విషయంలో కానీ ఈ బడ్జెట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఆరోగ్యశ్రీ తరహా దేశవ్యాప్తంగా ఎటువంటి హెల్త్ స్కీములు కూడా వచ్చే అవకాశం లేదంటే? హెల్త్ సెక్టర్ కాదండి, ఎడ్యుకేషన్ సెక్టర్ తీసుకోండి, టెక్స్టైల్ పాలసీ తీసుకోండి, ఏది తీసుకున్నా పాస్ట్ 3 years నుంచి బడ్జెట్లో ఎక్కడా కూడా దాని గురించి అసలు ఎప్పుడు మాట్లాడలేదు. కేవలం అగ్రికల్చర్ సెక్టర్ గురించి లాస్ట్ ఇయర్ ఒక బడ్జెట్లో ఒక ప్రసంగంలో ఒక భాగం కింద చేశారు తప్ప, అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఈ సంవత్సరం ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బడ్జెట్ అలొకేషన్ ఎంత ఉంటుంది అనే దాని మీద కూడా నాకైతే నమ్మకం లేదు. బట్ ఏదేమైనా 2 బడ్జెట్లు, రైల్వే బడ్జెట్, యూనియన్ బడ్జెట్ 2 కలిపి ఒకే రోజు ప్రవేశపెడుతున్నారు. కాబట్టి దాని గురించి చరిత్ర గురించి ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. February 1st మేము ఒక నెల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టాం అనే గొప్పలు చెప్పుకోవడం ఒక 10 నిమిషాలు, మిగిలిన చిన్న తాయిలాలతోటి మరో 15 నిమిషాలతో బడ్జెట్ ముగించే అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి అనౌన్స్మెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మాట్లాడాల్సిన అవకాశం లేదు, ఎందుకంటే జీఎస్టీ రాబోయే రోజులు అమలు పరుస్తున్నారు కాబట్టి. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి మేజర్గా మనకేం కనిపించట్లేదు. ఆల్ రైట్, సో ఉన్న రూపాయిలో 60 పైసలు ఆల్మోస్ట్ ఖర్చులే ఉన్నాయి. అలాగే మిగిలిన 30 పైసల్లో 15 పైసలు అప్పులు, ఆ 15 పైసలు రక్షణ రంగం, వాటిని ఎటు అవాయిడ్ చేయలేం. సో మిగిలిన 10 పైసలతో ఏం చేస్తారనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. వస్తున్న ఆదాయానికి గండి పడిన తర్వాత అభివృద్ధికి, సంక్షేమానికి జైట్లీ ఎలా పెద్దపీట వేస్తారో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బోత్ ఆఫ్ యూ అండి. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్.